పోలీసుల పిలుపు వాళ్లలో పెను మార్పును తెచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో వాహనదారులను ఒక దారికి తెచ్చింది. 98% మంది వాహనదారులు కాకీలకు సహకరించడం వారిని ఆశ్చర్యంలో పడేసింది. ఇంతకీ పోలీసులని ఆశ్చర్యంలో పడవేసిన ఆ పిలుపు ఏంటి? ప్రజల్లో వచ్చిన ఆ మార్పు ఏంటి? ఈ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కరీంనగర్లో ఇప్పుడు బైక్ పై వెళ్లే వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. ఫిబ్రవరి 1 నుంచి పోలీసులు ఈ యాక్ట్ ని అమలు చేస్తున్నారు. హెల్మెట్ వాడకపోతే జరిగే ప్రమాదాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించి ర్యాలీలు నిర్వహించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కళాకారులతో హెల్మెట్ల గురించి రోడ్డుపై ప్రదర్శనలు చేశారు. మరోవైపు హెల్మెట్ వాడని వాళ్లకు ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. పోలీసులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారానికి మంచి రియాక్షన్ వచ్చింది. ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. వాహనదారులు హెల్మెట్ వినియోగానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో కరీంనగర్లో హెల్మెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. గడిచిన 3 రోజుల్లో కరీంనగర్లో హెల్మెట్ల బిజినెస్ ఎక్కువగానే జరిగింది. హెల్మెట్ యాక్ట్ పుణ్యమా అని వ్యాపారులు కూడా మంచి లాభాలు గడిస్తున్నారు. మంచి పని చేశారు. మాకు సిపి గారు కమలాసన్ రెడ్డి గారు చాలా మంచి విలువైన సమాచారము, మరియు మాకు ఎట్లా అంటే ప్రాణానికి సంబంధించిన ఒక విలువైన ఇది మన ఆయుధం. దీనికి సంబంధించి మాకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ప్రాణాలకు మంచి ఎటువంటి హాని జరగకుండా మంచి మాకు సమాచారం ఇచ్చారు. చాలా బాగుంది. హెల్మెట్ల వాడకం పెరుగుతోన్నా దాని నాణ్యత విషయంలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపారులు నాణ్యతను గాలి కొదిలేసి ఐఎస్ఐ మార్కులేని వాటిని అమ్మేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జనంలో మార్పు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సార్ ఎప్పుడైతే మనకు ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలు అవుతుంది అని చెప్పి అన్నారో 100% దాదాపు అందరూ ఎవరు ఎక్కడ చూసినా కూడా హెల్మెట్స్ వాడుతూనే ఉన్నారు. ఒక్కడే రోజు ఫిబ్రవరి 1 రోజే దాదాపు ఎక్కడ చూసినా 90-95% వాడుతూనే ఉన్నారు హెల్మెట్. అందుకే నేను కూడా ఈరోజు వచ్చి నేను కూడా తీసేసుకున్నాను. అందరికీ చాలా మంచి స్పందన ఉంది. మొత్తానికి గతంలో కరీంనగర్లో చాలాసార్లు హెల్మెట్ యాక్ట్ పెట్టినా ప్రజల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఈసారి సూపర్ సక్సెస్ అయింది. దీంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులపైన పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.